अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మనం మెహర్ ప్రభు చరితం 15వ భాగం 1959 ఆ సంవత్సరాల్లో బాబా గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల్ని చదువుకుంటున్నాం. నిన్నటి రోజున అహ్మద్‌నగర్ నుంచి వచ్చినటువంటి కేకి దమానియా, అతని భార్య శకుంతల వాళ్ళకి చెందినటువంటి ఒక చిన్న బిడ్డను తీసుకొని మెహర్‌నాథ్ తీసుకొని బాబా దర్శనానికి రావటం సంభవించింది. ఆ బిడ్డకి పాపం చాలా బాగా తీవ్రమైనటువంటి జ్వరం రావటం. అయితే ఆ బిడ్డ బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో జయబాబా కొంచెం మ్యూట్‌లో ఉండండి. డిస్టర్బెన్స్‌గా ఉంది. మ్యూట్‌లో ఉండండి. హలో. హలో. ఆ! అయితే వాళ్ళేం చేశారంటే బిడ్డని గురుప్రసాద్ హాల్‌లో పడుకోబెట్టి పని మీద టౌన్‌లోకెళ్లారు. బాబా ఆ బిడ్డని చూడటం, ఎవరి బిడ్డ అని అడగటం, ఎవరికీ తెలియదని సమాధానం చెప్పటం. ఆ బిడ్డ జ్వరంతో ఉందని గమనించారు బాబా. డాక్టర్ గోహెర్‌కి కబురు పంపించారు. తన చేతితో ఆ బిడ్డని చేతిలోకి తీసుకొని ఎంతో ప్రేమగా, మృదువుగా నిమిరారు. తర్వాత ఆమె గోహెరొచ్చి బిడ్డను పరీక్షించి మెడిసిన్స్ అవి వేస్తారు. తర్వాత బిడ్డ తల్లిదండ్రులు తిరిగి వచ్చి బిడ్డ కోసం వెతుక్కుంటూ ఉంటారు. బాబా వాళ్ళని చూసి ఎవరి కోసం వెతుకుతున్నారని అడుగుతారు. మెహర్నాజ్‌ని ఇక్కడ 10 నెలల పసిబిడ్డను వదిలిపెట్టి ఎళ్లారంట చూడండి వాళ్ళు. ఎవరి కోసం వెతుకుతున్నారని అడుగుతారు వాళ్ళు. మెహర్నాజ్‌ని ఇక్కడ వదిలిపెట్టి ఎళ్ళాం. అంటే గురుప్రసాద్‌లో బాబా దగ్గర ఉంది. అయినంత మాత్రాన అలా వదిలేసి వెళ్ళిపోకూడదు గదా! వెళ్ళిపోకూడదు 10 నెలల బిడ్డని. ఆ! అప్పుడు బాబా ఇక్కడ మెహర్నాజ్‌ని వదిలిపెట్టామని వాళ్ళు చెప్పగానే అప్పుడు బాబా వాళ్ళిద్దరిని దమానియానును, కేకి దమానియా అతని భార్య శకుంతలని బాగా కేకలేస్తారు. చంటి బిడ్డని అట్లా వదిలిపెట్టి ఎళ్ళిపోతారా? మీరేం తల్లిదండ్రులు? 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతోంది ఆ బిడ్డ. అలాంటి బిడ్డని అలాంటి స్థితిలో వదిలిపెట్టేసి మీరు మీ షాపింగుల కోసం బయటికెళ్ళిపోతారా? మీరేం మనుషులని చెప్పి బాగా కేకలేస్తారు. అప్పుడు కేకి అంటాడు, "బాబా నువ్విక్కడున్నావు. మేమెందుకు భయపడాలి?" అంటాడు. "నేనిక్కడుంటే మాత్రం ఆ బిడ్డ చనిపోతే మీరు బాధపడరా?" అని అడుగుతారు బాబా. అప్పుడతడు బాధపడం బాబా. ఏం జరిగినా నీ ఇచ్చను అనుసరించే జరుగుతుంది కదా! అని చెప్పి అంటాడు కేకి. వాళ్ళు బాబా కోసం సమాధానం చెప్తున్నారా? లేక నిజంగానే బాబా మీద భరోసాతో చెప్తున్నారా? అనే దాని కోసం బాబా అంటారు, సరే అయితే నేను చెప్తున్నాను. ఆ బిడ్డ రేపు చనిపోతుంది అంటారు. బాబా మాటలు విన్న కేకి, శకుంతల ఏం మాట్లాడరు. కానీ ఆ మరుసటి రోజు ఆ బిడ్డ చక్కగా కోలుకుంటుంది. దమానియా కుటుంబం ఆ విధంగా మొత్తం అందరూ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అందరూ కూడా బాబాకు అంకితమయ్యి, బాబా పట్ల సంపూర్ణమైనటువంటి పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు చివరి వరకు. ఆ తర్వాత ఈరోజు చదువుకోవాల్సింది నిన్నటి వరకు అది జరిగింది. ఈరోజు చదువుకోవాల్సిందేంటంటే, బాబా గురుప్రసాద్‌లో ఉన్న ఈ రోజుల్లో ఆంధ్ర, హమీర్‌పూర్, ఢిల్లీ, డెహ్రాడూన్, నాగపూర్, కలకత్తా, ముంబై, నవసారి ఇలా అనేక ప్రదేశాల నుండి అనేక మంది ప్రేమికులు బాబా దర్శనానికి వస్తారు. ఒక ప్రక్క దర్శన కార్యక్రమం జరుగుతూ ఉండగా, మరొక ప్రక్క కీర్తనలు పాడేవారు. పూణే, అహ్మద్‌నగర్‌కు చెందిన భజన బృందాలే కాకుండా, ఇతర సెంటర్‌లకు చెందిన గాయకులు కూడా తమ గానంతో బాబాను ఆనందపరిచేవారు. అయినప్పటికీ బాబా ముందు పాడే అవకాశం ఎక్కువగా పూణే భజన బృందానికే దక్కేది. పూణే భజన మండలిలో ఉన్న గాయకుల్లో చెప్పుకోదగినవాడు మధుసూదన్.
తోటి గాయని సుభద్ర. ఆమెకు బుందెళ్ళుతో అతని సుభద్ర బుందెళ్ళుతో మధుసూదన్‌కి వివాహం నిశ్చయమైంది. 1959 మే 14వ తేదీన వీరి వివాహం బాబా సమక్షంలో గురుప్రసాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ ప్రత్యేకంగా ఒక పాటను స్వరపరిచాడు. ఆ పాటను బాబా ముందు దంపతులిద్దరూ కలిసి పాడారు. వీరి వివాహం బాబా ప్రేమ మహిమకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకో చెప్తున్నారిప్పుడు. ఎందుకంటే సుభద్ర హరిజన కులానికి చెందిన స్త్రీ. అంటే అప్పట్లో ఇప్పుడైతే అటువంటి తేడాలేం లేవు కానీ అందరూ సమానత్వాన్ని పాటిస్తూ కులమత కులానికి సంబంధించినటువంటి భేదాలంతా తగ్గిపోయాయి. కానీ ఆ రోజుల్లో అంటరాని నిమ్న జాతి కులానికి చెందిన వాళ్ళు అంటే కొంచెం సమాజంలో తేడా ఎక్కువగానే ఉండేది. మరి అలాంటి హరిజన కులానికి చెందిన స్త్రీ సుభద్ర. మధుసూదన్ అగ్ర కులానికి చెందిన బ్రాహ్మణుడు. అతని కుటుంబీకులు మొదట ఈ వివాహాన్ని ఖండించినప్పటికీ ఆ తర్వాత అంగీకరించారు. బాబా ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ తర్వాత వివాహం రిజిస్టర్ చేసుకొని బంధువులతో వేడుక జరుపుకున్నారు. గురుప్రసాద్‌లో వివాహం జరుగుతున్న సమయంలో బాబా నేనెందుకు వారి వివాహం జరిపిస్తున్నానో ఈరిచ్చి ఒక్కడికే తెలుసు. ఈ వివాహం ద్వారా నేను నిర్వహించే విశ్వకార్యం గురించి ఎవ్వరికీ అవగాహన లేదు. నేను బాబాగా చేస్తున్న ఈ వివాహమే మొదటిది, చివరిది కూడా అన్నారు. బాబా ఆ సందర్భంగా ఇంకా ఇలా చెప్పారు. నేను భగవంతుడను, పరమాత్ముడను. మీకు తరచూ నా సన్నిహిత సాహచర్యాన్ని ఇవ్వడం ద్వారా మిమ్మల్ని నాకు మరింత దగ్గరగా లాక్కుంటాను. కానీ ఆ సాహచర్యం వలన అతి చనువు ఏర్పడుతుంది. దాని కారణంగా మీరు నన్ను తరచూ మానవ రూపం ధరించిన భగవంతుడనని మరిచిపోతారు. జరిగేది, జరగబోయేది నాకు తెలుసు. నిజానికి ఏమి జరిగినా అది నా ఇచ్ఛ లేకుండా జరగదు. తెలిసి కూడా నేను జరగవలసిన వాటిని సహజమైన రీతిలో జరిగేలా చూస్తాను. నేను మిమ్మల్ని కోరేదల్లా నన్ను అధికాధికంగా ప్రేమించమని, అన్ని వేళలా నాకు విధేయులుగా ఉండమని. నాకు సంపూర్ణ విధేయత చూపడం మీకు అసాధ్యమని తెలిసి నేను తరచూ విధేయత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మీరు నా ఆదేశాలను హృదయపూర్వకంగా ఆచరించేందుకు సహాయపడుతూ ఉంటాను అని ఆ సందర్భంగా బాబా చెప్పారు. ఇంకా చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. బాబా ఏమి కోరుతున్నారో దానినే అనుచరులు కూడా కోరుకోవాలని దేశ్ముఖ్‌కి చెప్పిన విషయాన్నే బాబా మళ్ళీ చెప్పారు. ఆ ప్రసంగాన్ని ముగిస్తూ బాబా ఇలా చెప్పారు. నేను కోరేదానినే మీరు కోరుకోవడం సులభమైన విషయం కాదు అని నాకు తెలుసు. అది చాలా వరకు అసాధ్యం. మీరు ఏమి చెయ్యాలని నేను కోరుకుంటున్నానో దాన్ని ఆచరించడంలో హృదయపూర్వకంగా ప్రయత్నించండి. నా పట్ల మీకు గల ప్రగాఢమైన ప్రేమ మాత్రమే నేను కోరుకున్న విధంగా నాకు విధేయులై ఉండేలా మిమ్మల్ని నడిపిస్తుంది. బాబా సమక్షంలో జరిగిన వివాహానికి హాజరైన బాబా ప్రేమికులందరూ క్రొత్త దంపతులకు కానుకలిచ్చారు. సుభద్ర తండ్రి అందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి సత్కరించాడు. అందరూ ఇచ్చిన కానుకల జాబితాను బాబా ముందు చదివి వినిపించారు. ఆ కానుకల జాబితాని బాబా ముందు చదివి వినిపించారట. అందులో
మెహర్జీ గొప్ప సంపన్నుడై ఉండి కూడా సాధారణమైన ఒక చిన్న కానుక ఇవ్వడం చూసి బాబా ఎంతగా చిరాకు పడ్డారంటే అతన్ని పైకి ప్రక్కనే ఉన్న బేసిన్‌ను విసిరేశారు. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, మన స్థాయిని బట్టి మనం మన యొక్క స్థాయిని బట్టి మనము ఏదైనా వివాహ సందర్భంగా ఇచ్చేటువంటి కానుక అనేది ఆధారపడి ఉండాలి. చాలామంది చాలా గొప్ప సంపన్నులై ఉండి కూడా ఏదో చిన్నపాటి గిఫ్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అలాగే గొప్ప సంపన్నులు కాకుండా ఉండి పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు అన్నట్టుగా ఇక్కడ మనకి అవగాహన అవుతోంది. ఈ విషయం విన్నప్పుడు. మెహర్జీ గొప్ప సంపన్నుడై ఉండి కూడా సాధారణమైన చిన్న కానుక ఇచ్చాడట. అది బాబాకి బాగా చిరాకొచ్చేసింది. అతని పైకి పక్కనే ఉన్న బేసిన్‌ని విసిరేశారు. సరే. అదయిపోయింది. తర్వాత విషయం ఏంటంటే 1959 సంవత్సరం మే నెల మధ్యలో బాబా తరచూ తన విశ్వ కార్యభారం అధికమవుతోందని, తన సమయం దగ్గరవుతోందని సూచించటం మొదలుపెట్టారు. అంటే తన భౌతికంగా ఉండి నిర్వహించేటువంటి కార్యక్రమం ఇంకా 10 సంవత్సరాలకి పడిపోయిందనమాట. 1959 మే నెలలో అన్న అందరికీ సూచించటం మొదలుపెట్టారంటే. మే నెల 14వ తేదీ నుండి బాబా 56 రోజుల పాటు ఒక ప్రత్యేక కాలంగా నిర్ధారించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తనని ప్రేమించే వారందరూ ఆ సమయంలో తాను సూచించే ఇచ్ఛకు పూర్తిగా అంకితమై ఉండాలని, తనకు ఏ మాత్రము చిరాకు తెప్పించడానికి సాహసించవద్దని బాబా సూచించారు. నేను కోరిన విధంగా అంతా సవ్యంగా జరిగినట్లయితే నా కార్యం 100% విజయవంతంగా ముగిసి అద్భుత ఫలితాలనిస్తుంది. మీరు శక్తి వంచన లేకుండా పనిచేసినట్లయితే మీరు నాకు సహాయపడేలా నేను మీకు తోడ్పడతాను. ఈ రోజుల్లో మాయ పూర్తి శక్తితో నా పనిని అడ్డగించే ప్రయత్నం చేస్తోంది. అందువలన నా చేరువలో నివసించేవారు ముఖ్యంగా అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పట్ల నాకు గల ప్రేమ తెలిసినా మీ బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం కొరకు మాయ ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే మీరు నా ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు మాయ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అప్పుడు నేను మాయతో నా శక్తులన్నీ ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది. అయితే అది మాయను రూపం మాపడానికి కాదు గాని మాయలో ఏమీ లేదు అన్న విషయం మీరు గ్రహించేలా చేయడానికే. నాకు విధేయులుగా ఉండడంలో మీరు విఫలమైన మరుక్షణం మీ మీద మాయ తన పట్టును మరింత బిగిస్తుంది. దాంతో మీకు అప్పగించిన విధులను నిర్వహించడంలో విఫలమవుతారు. అది ప్రస్తుతం నేను భరించే బాధను మరింత పెంచుతుంది. భగవంతుని స్థితిలో గందరగోళానికి తావు లేదు. భగవంతుడు అనంత ఆనందము, అనంత నిజాయితీ. భగవంతుడంటే అనంత ఆనందము, అనంత నిజాయితీ. మరి పోతే ఈ భ్రాంతిలో ఉండేవి వ్యాకులత, గందరగోళం, కల్లోలం. భగవంతుని స్థితిలో లేవు ఇవన్నీ. ఈ వ్యాకులతలు, గందరగోళాలు, కల్ కల్లోలాలు భగవంతుని స్థితిలో లేవు. ఆయనెప్పుడిది ఆయన స్థితి అనంత ఆనందమే, అనంత నిజాయితీయే. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయంటే భ్రాంతిలో ఉన్నాయి. ఈ వ్యాకులతలు, గందరగోళాలు, కల్లోలాలు. మానవాళికి శాశ్వత విమోచకునిగా నేను సత్యానికి, మాయకు మధ్య ఉంటూ సత్యం యొక్క అనంత ఆనందాన్ని, మాయలోని వేదనను కూడా ఏకకాలంలో అనుభవిస్తాను. ఒక ప్రక్క సత్యాన్ని, అందుకే అవతారుడు మరి. ఒక ప్రక్క సత్యాన్ని, మరొక ప్రక్క భ్రాంతిని కలిగి ఉండి నిరంతరం నేను ఈ రెండింటి నుండి ఒత్తిడికి గురవుతూ ఉంటాను.
ఇదే నా సిలువ వేత. సత్యముని ఎప్పటికీ నేను నా చేజారనివ్వను. ఉదాహరణకు మాయ తన వైపు నన్ను లాగే శక్తి అత్యధిక స్థాయిలో ఉందనుకుందాం. అప్పుడు ఏమి జరుగుతుంది? నా చేయి అది ఉన్న స్థానం నుండి బయటకు వచ్చేస్తుంది. అయినా నేనుగానే ఉంటాను అని ఆ సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత మే 16వ తారీఖున భాస్కర్‌రాజు తన గాయక బృందంతో పూణే వచ్చి బాబాను ఆ మధ్యాహ్నం దర్శించుకున్నారు. రాజుగారి మనవడి పుట్టినరోజు సందర్భంగా ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ తీసుకువచ్చాడు. బాబా కొద్దిగా రుచి చూసి దానిని అందరికీ ప్రసాదంగా పంచారు. బాబా వారందరినీ ఉద్దేశించి, మిమ్మలను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాలోని సంతోషాన్ని వెల్లడించడానికి ఈల వేయాలనుంది. కానీ నేను మౌనం కదా! ఈల ఎలా వేయగలను? అందువల్ల నాకు బదులుగా మీరందరూ ఈల వేయండి అన్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరిగా బాబా చెప్పినట్లు ఈల వేశారు. సాయంత్రం 6:30కి ఆంధ్ర బృందం తమ బుర్ర కథను గోఖలే హాల్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. మరునాడు ఉదయం గురుప్రసాద్‌లో భాస్కర్ రాజు, కె. వెంకటాచార్యులు, పి. సత్యం, బి. సత్యనారాయణ, రామభద్రరాజు వీరంతా కలిసి బాబా ముందు బుర్ర కథను ప్రదర్శించారు. ఆ తర్వాత మిలాన్ అనే ఫోటోగ్రాఫర్ 10 గంటలకు బాబాతో కలిసి ఉన్న ఆ బృందాన్ని ఫోటో తీశాడు. బాబా ఈ ఫోటోకి ఒక ప్రత్యేకత ఉంటుంది. బాబా స్వయంగా అన్న మాటలివి. ఆ చిత్రాన్ని మనం చూసాం. ఈ ఫోటోకి ఒక ప్రత్యేకత ఉంటుంది. నేను శరీరం చాలించిన తర్వాత ప్రజలందరూ ఈ ఫోటోను అభినందిస్తారు. నా విశ్వకార్యంలో పాల్గొని సేవ చేసినందుకు మీ చుట్టూ చేరతారు. మే 17వ తేదీన మన్సారిని, కైకోబాద్ కుటుంబాన్ని బాబాతో ఒకరోజు ఉండేందుకు గురుప్రసాద్‌కి పిలిపించారు. వారు మెహరాబాద్ కొండ మీద ఒంటరిగా జీవిస్తున్నారు. మన్సారి బాబా ఆజ్ఞ లేనిదే వారక్కడి నుండి ఏ మాత్రం కదిలి వెళ్ళేవారు కాదు. మరాఠీ భాషలో ఒక నాటకాన్ని వ్రాయమని కెఎన్ సోమన్ని బాబా ఆదేశించారు. బాబా గురుప్రసాద్‌లో ఉండగానే అతడు ప్రారంభించినప్పటికీ దానిని పూర్తి చేయలేకపోయాడు. ఐవే డ్యూస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు సూఫీలు మార్విన్ క్యాంపస్ అనే బా మార్విన్ క్యాంపెన్, అతని భార్య జెన్నీ అమెరికా నుండి బాబా దర్శనానికి అనుమతి కోరుతూ ఉత్తరం రాశారు. వారు వ్యాపార రీత్యా సౌదీ అరేబియా వెళుతూ మే 21న ముంబైలో దిగారు. జిమ్ మిస్త్రీ వారిని కలిసి మర్నాడు మధ్యాహ్నం రైల్లో పూణే తీసుకువచ్చాడు. మెహర్జీ పూణే రైల్వే స్టేషన్‌కి వెళ్లి వారిని కలిసి మర్నాడు ఉదయం 8:15 బాబాను దర్శించుకునేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. అది మే 23వ తేదీ. ఎప్పటిలాగే బాబా ఉదయం 7 గంటలకు గురుప్రసాద్‌లోని ముందు గదిలోకి వచ్చారు. వచ్చిన ఉత్తరాలను గురించి, దైనందిన కార్యక్రమాల గురించి బాబా హాలులోనికి వెళ్లే ముందే వినేవారు. 8:30 గంటలకు అందరినీ లోనికి పిలిచారు. మార్విన్, జెన్నే కూడా వచ్చారు. వారు స్విట్జర్లాండ్ దానిని తెరవగానే బాబాకు అత్యంత ఇష్టమైన 'బిగిన్ ద బిగిన్' స్వరం వినిపించింది. బాబా దానిని చాలా ఇష్టంగా విన్నారు. బాబా ఏదో చెప్పాలన్న మూడ్‌లో ఉండి ఇలా చెప్పటం ప్రారంభించారు. అనంతుని తొలిపాటే సృష్టి ప్రారంభం. ఇదే పైకి కనిపించే
అనంతత్వాన్ని వివిధ రూపాలతోనున్న ద్వంద్వ ప్రపంచంలోకి దిగివచ్చేటట్లు దిగివచ్చేటట్లు చేస్తుంది. బాబా ఏదో చెప్పాలన్న మూడ్‌లో ఉండి ఇలా చెప్పడం ప్రారంభించారు. అనంతుని తొలి పాటే సృష్టి ప్రారంభం. ఇదే పైకి కనిపించే అనంతత్వాన్ని వివిధ రూపాలతోనున్న ద్వంద్వ ప్రపంచంలోకి దిగివచ్చేటట్లు చేస్తుంది. ద్వంద్వం అంటేనే అంతులేని వేదన. నేనే ఆ ఏకైకుడనని నాకు తెలుసు కాబట్టి నేను శాశ్వతంగా ఆనందాన్ని అనుభవిస్తుంటాను. ఉన్నది నేనొక్కడినే. నేను తప్ప వేరే ఏదీ లేదు. మిగిలినదంతా భ్రాంతి. అలాగే ఏకకాలంలో నేను శాశ్వతంగా బాధను కూడా అనుభవిస్తూ ఉంటాను. నాకు నేనుగా నేను స్వతంత్రుడను. కానీ మీలో ఉన్న నేను అజ్ఞానం వలన బంధింపబడి ఉన్నాను. మిమ్ములను బంధనాల నుండి విముక్తుల్ని చేయడానికై నేను మీ ద్వారా ఎరుకతో బాధలను అనుభవిస్తున్నాను. ఇదే నా శిలువ వేత. కేవలం మీ అజ్ఞానం కారణంగానే మీరు బాధలను అనుభవించటం జరుగుతుంది. మీ అజ్ఞానమే నా బాధకు కారణం. ఆ తర్వాత బాబా మెలకువలో ఉంటూ స్వప్నావస్థను పొందడం అనే స్థితి నుండి యథార్థమైన మెలకువ స్థితికి అనే ప్రవచనం ఇచ్చారు. ఇది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో ప్రచురించబడింది. ప్రవచనం చివరగా అన్నారు. అండి డిస్టర్బెన్స్ గా ఉంది. ఒక్క నిమిషం. జై బాబా ఒక్క నిమిషం ఉందండి. ఒక్క నిమిషం. కర్మశాసనం నిష్పక్షపాతమైనది. దయాదాక్షిణ్యములు లేనిది. కర్మశాసనంలో రాయితీలు మినహాయింపులనేవి ఉండవు. ఇది ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వదు. న్యాయాన్ని అమలు చేస్తుంది. దివ్య శాసనం యొక్క ప్రభావం వలన మీకు మీ గత జన్మల స్పృహ ఉండదు. తద్వారా వాటి వేదన నుండి మీరు రక్షింపబడతారు. ఎందుకనగా మీ ప్రస్తుత జీవితాన్ని సాగించేందుకు అట్టి స్పృహ ఉపయోగపడదు. అంతేకాక అది మీ ప్రస్తుత జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, అయోమయానికి గురి చేస్తుంది. నాకు గతం లేదు, నేను నిత్య వర్తమానంలో జీవిస్తాను. మీ గత జీవితాలను నేను స్పష్టంగా చూడగలను. మీకు వివిధ వ్యక్తులతో గల సన్నిహిత సంక్లిష్ట సంబంధాల గురించి నాకు తెలుసు. మీ కర్మ బంధనాల నేపథ్యంలో చూసినప్పుడు మీ గత జీవితాల్లో ఇతరుల పట్ల మీ విభిన్న స్పందనలు నాకు పెద్ద నవ్వులాటల ఉపకరించి నా వేదనా భారాన్ని తగ్గించడానికి సహకరిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితము, ప్రతి ఒక్క విషయము నాకు తెరచిన పుస్తకం. నాకు నేనే తయారు చేసి నేనే ఆనందించే ఒక సినిమా వంటిది ఇది. నిరంతరం పరివర్తన చెందుతూ ఎన్నటికీ ముగింపే లేని విశ్వము అనే ఈ సినిమాకు నేనే ఏకైక నిర్మాతను. మిమ్మల్ని మెలకువగా ఉన్న స్వప్న స్థితి నుండి నిజమైన మెలకువ స్థితిలోనికి మేలుకొల్పడానికి మీ వలె నేను అవుతాను. మీరు ఈ స్థితిని అనుభవించినప్పుడు మీరు ఇప్పుడు అనుభవిస్తున్న మెలకువగా ఉన్న స్వప్నావస్థ శూన్యమని గ్రహిస్తారు. ఈ స్థితికి చేరాలంటే నా కృప కావాలి. నా కృప మీపై ప్రసరించినప్పుడు అది మిమ్మల్ని నన్నుగా మారుస్తుంది. అదే రోజు బాబా మరొక ప్రవచనాన్ని కూడా ప్రసాదించారు. అది రేపు చదువుకుందాము. ఇప్పుడు చెప్పినటువంటి స్వప్నావస్థను పొందడం అనే స్థితి నుండి యథార్థమైన మెలకువ స్థితికి అనే ప్రవచనం ఎవ్రీథింగ్ నథింగ్ అనే పుస్తకంలో ఉంది. దాని గురించి మరింత క్షుణ్ణంగా రేపు బుక్ రీడింగ్ చేసేవాళ్ళు మరొకసారి దీన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది. చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి. టైం అయిపోయింది కాబట్టి నేను చదివి వినిపించాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా చాలా చక్కగా బుక్ రీడింగ్ చేసి అందరికీ అర్థమయ్యేటట్టు చదివారు. మీకు మెహర్ బాబా ప్రామిస్ ఎక్కువగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు హారతి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా
మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्मा అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మా అందరికీ జై బాబాలు. ఈ నా అందరికి సహకరించిన మెహర్ బాబా మెహర్ ప్రేమికులందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. జై బాబా. అందరికీ పేరు పేరున జై బాబా. మెహర్ బాబా వారికి జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. మెహర్ బాబా.